కేంద్రానికి ఇదే ఆఖరి బడ్జెట్ అన్నారు సీఎం చంద్రబాబు. అప్రోప్రియేషన్ బిల్లుకు ముందు రోజే ఢిల్లీలో దీక్ష చేయాలని డిసైడ్ అయ్యారు. ఏపీకి న్యాయం చేసే వరకు పోరాటం ఆగబోదని అన్నారాయన. టీడీపీ ఎంపీలు రాజీలేని పోరాటం చేస్తున్నారని చెప్పారు. ఈ పోరాటాలను ప్రజల్లోకి తీసుకువెళ్లే సమయం వచ్చిందన్నారు బాబు. అఖిలపక్ష సమావేశంలో ఢిల్లీపై అందరం కలిసి ఒత్తిడి తేవాలని పిలుపునిచ్చారు ఏపీ సీఎం. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి పిఎంఆర్ చంద్రశేఖర్ అందిస్తారు. పిఎంఆర్, భోగి ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ టీడీపీ అధినేత తన వ్యూహానికి పదులు పెడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటుంటే ఒకవైపు సంక్షేమ పథకాలు అలాగే వివిధ సామాజిక సమీకరణాలు బెరీజు వేసుకుంటేనే మరొకవైపు రాష్ట్రానికి సంబంధించి కీలకమైన అంశం హాట్ టాపిక్ గా ఉంటూ హాట్ బర్నింగ్ గా ఉన్న ప్రత్యేక హోదా అంశం కావచ్చు, విభజన హామీల విషయంలో కావచ్చు, కొంత దూకుడు పెంచిన ప్రయత్నం గత కొంతకాలంగా చూసుకుంటుంటే మోడీ మీద అలాగే కేంద్రం మీద బీజేపీ అధినాయకత్వం మీద పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నామని ధర్మ పోరాట దీక్షలు చేస్తున్నారు. అలాగే అమరావతి కేంద్రంగా కూడా జాతీయ స్థాయి నేతలతో కలిపి ఒక చివరి సభను పెట్టాలని చెప్పి నిర్ణయించుకున్నారు. సో ఈ నేపథ్యంలో దీన్ని మరింత పీక్ స్టేజ్కి తీసుకువెళ్ళాలి, అలాగే ప్రత్యేక హోదా అంశానికి సంబంధించి కొంత అప్పర్ హ్యాండ్ తీసుకోవాలన్న వ్యవహారం మీద కూడా టీడీపీ అధినాయకత్వం ఏపీ సర్కార్ కసరత్తు చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. దీంట్లో భాగంగానే ఉండవల్లి నిర్వహిస్తున్న ఈ అఖిలపక్ష సమావేశానికి టీడీపీ వైపు నుంచి మంత్రి సోమిరెడ్డి అలాగే మంత్రి సోమిరెడ్డితో పాటు ఇంకొంతమంది ప్రతినిధులు కూడా హాజరవుతున్నారు. అలాగే రేపు అఖిలపక్ష సమావేశాన్ని ప్రభుత్వ పరంగా నిర్వహిస్తున్నారు. సో మరొక ముఖ్యమైన డెవలప్మెంట్ ఏంటంటే ప్రత్యేక హోదా విభజన హామీల అమలుకు సంబంధించి స్వయంగా చంద్రబాబు నాయుడే ఢిల్లీలో దీక్ష చేపట్టాలని చెప్పి నిర్ణయించుకున్నారు. సో ఇది ఇవాళ ఎప్పుడు చేపడుతున్నానన్న విషయాన్ని కూడా ఇవాళ టెలికాన్ఫరెన్స్ లో చంద్రబాబు నాయుడు క్లారిటీ ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. కేంద్రం అప్రోప్రియేషన్ బిల్లు పెట్టే ఒక రోజు ముందు నిర్వహిస్తానని చెప్పి అంటున్నారు. అంటే మనకి ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు చూస్తామంటే పార్లమెంట్ సమావేశాలు వచ్చే నెల 13వ తేదీ వరకు జరిగే అవకాశం ఉంది. కాబట్టి సో 9 లేదా 10 తేదీల్లో ఈ దీక్ష ఉండే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. సో మొత్తం మీద చూసుకుంటా అంటే కేంద్రం మీద ఒత్తిడి పెంచే దిశగా అట్ ద సేమ్ టైం రాష్ట్రంలో కూడా కొంత ఎన్నికల హీట్ ని పెంచుతూ ప్రత్యేక హోదా అంశానికి సంబంధించి కొంత అప్పర్ హ్యాండ్ తీసుకునే క్రమంలో చంద్రబాబు నాయుడు తన వ్యూహాలకు పదును పెడుతున్న క్రమంలోనే ఈ నిర్ణయాలు తీసుకుంటున్నట్టు కనిపిస్తోంది. కేంద్రం ఇప్పటి వరకు ఎంత ఒత్తిడి తీసుకొచ్చినా ఏమాత్రం చెల్లించడం లేదన్న విషయాన్ని మరొకసారి ప్రజల్లోకి తీసుకెళ్లడం ద్వారా కొంత మిగతా పార్టీల కంటే ఎక్కువ అప్పర్ హ్యాండ్ తీసుకునే దిశగానే ఈ తరహా నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ టెలికాన్ఫరెన్స్ లో దీనికి సంబంధించిన అంశం మీద ప్రధానంగా ప్రస్తావించడం ద్వారా కొంత హీట్ ని బిల్డప్ చేసే దిశగానే చంద్రబాబు నాయుడు అడుగులేశారని చెప్పి చెప్పొచ్చు. భోగి, థ్యాంక్ యూ పిఎంఆర్.